కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. టీజే నగరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుర్ల రాజు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగరం గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుర్ల రాజును నియమించారు. కోటనందూరు మండలం వైసీపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి లాలం బాబ్జీ ప్రకటించగా గ్రామ సర్పంచ్ సుర్ల రాంబాబు మిగిలిన గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏకగ్రీవంగా ఆమోదించి అభినందనలు తెలియజేసి తమ మద్దతును ప్రకటించారు. సుర్ల లోవ వెంకట సత్యనారాయణ అనే రాజు 24/7/1982వ తేదీన జన్మించి ఎంఎస్సి, బీఈడీ వరకు చదువుకున్నారు. నేవీలో ఉద్యోగం వచ్చిన రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 2003వ సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే బీఈడీ కాలేజీ ప్రెసిడెంట్గా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 2008 నుండి 2013 వరకు మండల యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి దాడిశెట్టి రాజాకు విధేయుడిగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల వ్యవసాయ సలహా మండల చైర్మన్గా నామినేటెడ్ పదవి వరించింది. ప్రస్తుతం వైసీపీ జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజల ఆమోదంతో నిర్ణయించారు. ఈ సందర్భంగా సుర్లరాజు మాట్లాడుతూ మా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరూ సమిష్టి కృషితో సర్పంచ్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొర్లి రామచంద్రరావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు నల్లమిల్లి గోవిందు, వేముల రాజాబాబు, లెక్కల భాస్కర్, తుని నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలగ వెంకటకృష్ణాజీ, మండల వైస్ ప్రెసిడెంట్ కొరుప్రోలు రమణమ్మ, కృష్ణ, కోటనందూరు సర్పంచ్ గిరిసింగు శివలక్ష్మి దొరబాబు, కోఆప్షన్ సభ్యుడు జిగటాల కోట సత్యబాబు, కురందాసు రాము, టీజే నగరం గ్రామ పెద్దలు సుర్ల శ్రీను, అల్లు కాశీనాయుడు, మాజీ ఎంపీటీసీ శెట్టి రాజుల నాయుడు, సుర్ల నాగరమణ, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారికి, అలాగే మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ గారికి, మండల పార్టీ కన్వీనర్ చింతకాయల చంద్రబాబు గారికి, అలాగే మన రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ప్రధానాధికారి అయినటువంటి లాలం బాబ్జీ గారికి, రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ గొడ్లి రామచంద్ర గారికి, అలాగే మన రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ నల్లమిల్లి గోవింద్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే మా టీజేనగరం గ్రామం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రెసిడెంట్ గారు సుర్ల రాంబాబు గారికి, అలాగే మన ఉప సర్పంచ్ సుర్ల మంగా శ్రీనివాస్ గారికి, అలాగే పంచాయతీ బోర్డు మెంబరు మన నాగరమణ గారికి, అలాగే గిడుతూరు రాంబాబు గారికి, మన పెద్దలు అల్లు కాశీనాయుడు గారికి, అల్లు పేరయ్య గారికి, అందరికీ మన గ్రామం నుంచి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అలాగే నాయకులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. ఈరోజు మన శ్రీ దాడిశెట్టి రాజా అంటే మన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుల వారు ఆదేశానుసారం ఆయన ఆశీస్సులతో మన కోటనందూరు మండల నాయకులు, అలాగే మా టీజేనగరం గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి మనం సర్పంచ్ గెలిచే వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి టీజేనగరం గ్రామం తరఫున వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకొని ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్న వారికి మన జీవితాంతం కూడా రుణపడి ఉంటానని, వారికి ఏ కష్టంలోనైనా సరే నేను పాలు పంచుకుంటానని, అలాగే వాళ్ళ అవసరాల నిమిత్తం నా సాయశక్తుల కానీ నా యొక్క పై నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వారి పనికి, గ్రామ అభివృద్ధికి నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.